హలో గైస్, చాలా మంది అడుగుతారు ఒక స్టాక్లోకి ఎంట్రీ ఎలా తీసుకోవాలి భయ్యా, నువ్వు ఎలా తీసుకుంటావు అని అడుగుతారు. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ది పిక్ ఏ స్టాక్ విచ్ ఈజ్ అబౌట్ 200 SMA లైన్. అంటే ఏదైనా స్టాక్ని 200 SMA లైన్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి, అవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. సెకండ్ది ఫార్మ్స్ హయ్యర్ హై అండ్ హయ్యర్ లో. అంటే ఇప్పుడు స్టాక్ హయ్యర్ హై హయ్యర్ లోస్ ఫార్మ్ చేసే వాటిని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత థర్డ్ రూల్, ప్రైస్ పుల్ బ్యాక్స్ టు సపోర్ట్. అంటే ఇప్పుడు హయ్యర్ లోస్ ఫామ్ చేస్తున్న స్టాక్ అనేది అలా పైకి వెళ్ళి ఏదైనా సపోర్ట్ దగ్గరికి వచ్చే వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఆ సపోర్ట్ తీసుకొని దాని దగ్గర టచ్ అవగానే బుల్లిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటే ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ కానీ ఏదైనా బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ రావాలి. దాని తర్వాత ఎంటర్ అబౌవ్ క్యాండిల్ క్లోజ్. అంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది కదా, దాని క్లోజ్ అంటే టాప్ దగ్గర ఎంటర్ అవ్వాలన్నమాట. అయితే అప్పుడు కన్ఫర్మేషన్ అయిందని అర్థం. దాని తర్వాత మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం? స్టాప్ లాస్ బిలో రీసెంట్ స్వింగ్ లో. అంటే ఇప్పుడు ఈ స్వింగ్ ఉంది కదా, మనం ఏమనుకుంటాం ఈ స్వింగ్ లో కింద పెట్టాలనుకుంటాం, బట్ అదే రాంగ్. ఆ పాత స్వింగ్ లో ఉంది కదా, దాని కింద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద ఇంకో ఇక్కడ ఒక రెడ్ కలర్ లైన్ గీసాను కదా, అది మన పాత స్వింగ్ లో, దాని కింద పెట్టుకోవాలి. మరి టార్గెట్ ప్రీవియస్ స్వింగ్ హై అనమాట. అంటే ముందు ఆల్రెడీ స్టాక్ ఒక హై ఫామ్ చేస్తుంది కదా స్వింగ్ హైని, అది మన టార్గెట్ అనమాట. అంత ఈజీ ఇందులో ట్రేడ్ చేయడం. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.